హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మలేషియా. ఇప్పుడే ఇండియా నుంచి మలేషియాలో దిగిన. సింగిల్ ట్రిప్, శ్రీజ లేదు, సో సోలో ట్రిప్ ఇవాళ. ఇప్పుడే ఇమిగ్రేషన్ నుంచి క్లియర్ అయ్యి బయటికి వచ్చేసిన. సో మనకి ఇండియన్స్కి 30 days ఫ్రీ ట్రావెల్, అంటే ఫ్రీ విజిటింగ్ ఉంది ఇక్కడ. మనకి వీసా ఫ్రీ ఇచ్చారు ఇండియన్స్కి. సో మనకి వీసా అవసరం లేదు 30 days విజిట్ కోసం. సో నేను ఎలాగో ఇవాళ ఈవినింగ్ వెళ్తున్నా పర్త్కి. సో ఇక్కడ మలేషియాలో నాకు ఆల్మోస్ట్ 12 hours ట్రాన్సిట్ ఉంది. సో బయటికి వెళ్దాం, విజిట్ చేద్దాం, ఎయిర్పోర్ట్లో ఏం చేద్దామని చెప్పి. ఎలాగో మనకు ఫ్రీ వీసా ఉంది కదా, సో బయటికి వెళ్దాం అనుకున్నా. అలాగే మీకు కూడా చూపిస్తా హౌ ఇస్ మలేషియా అండ్ ఎలా ఉంది అని విత్ మై ఎక్స్పీరియన్స్. జస్ట్ 12 hours థింగ్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మన దగ్గర లగేజ్ ఉంటుంది కదా. సో మన లగేజ్ని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి ఆల్మోస్ట్ మొత్తం అంతా క్లియర్ అయ్యి అన్ని క్లియర్ చేసి బయటికి వచ్చిన తర్వాత, ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిన తర్వాత, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్యాగేజ్ స్టోరేజ్ ఉంది, స్మార్ట్ స్టోరేజ్. సో నా బ్యాగ్ ఇక్కడ పెట్టేసిన, మన ఏమంటారు క్యాబిన్ బ్యాగ్. వాళ్ళు 17 మలేషియన్ రింగెట్స్ తీసుకున్నారు. ఇక్కడ మలేషియన్ కరెన్సీ వచ్చేసి రింగెట్స్. సారీ తప్పుగా పలికితే. సో రింగెట్స్ అని నాకు తెలుసు ఇప్పటికైతే. చూద్దాం ముందు దాన్ని ఏమంటారు. సో అక్కడ పెట్టేసి నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ట్రైన్ స్టేషన్. ఊబర్ అలాంటివి బుక్ చేసుకోవచ్చు, బట్ చెప్పిన లాస్ట్ టైం బ్లాగ్లో ఊబర్ బుక్ చేస్తే మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాదు. సో ఎటు వెళ్తున్నామో ఏందనేది ఏం తెలియదు. టు గెట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ బెటర్ టు ట్రావెల్ ఇన్ ట్రైన్స్ ఎనీవేర్. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడికి మనం వెళ్ళేది, నేను చేసిన రీసెర్చ్లో నేనున్న 12 hours కాబట్టి 12 hours అంటే ద బెస్ట్ పాసిబుల్ ప్లేసెస్ కవర్ చేయడం అన్ని సార్ రీసెర్చ్ చేసిన. కొన్ని ప్లేసెస్ అనుకున్నా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో నౌ హెడింగ్ టు ట్రైన్ స్టేషన్. సో ఇది ఎయిర్పోర్ట్ ఈజ్ గుడ్. కాకపోతే చాలా అసలు ట్రాఫిక్ ఉండే, చాలా మంది ఉండే కస్టమ్స్లో క్లియర్ చేయడానికి. అసలు ఎంత టైం పట్టిందంటే ఆల్మోస్ట్ 1 hour పట్టింది కస్టమ్స్ నుంచి బయటకు వచ్చేసరికి. చాలా ఫ్లైట్స్ ఉండే అనుకుంటా. ఆల్మోస్ట్ 1 hour పట్టింది ఇమిగ్రేషన్ క్లియర్ కావడానికి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ వచ్చే ముందే ఒక అరైవల్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, MDAC అని. అది మనం రాకముందే ఫిల్ చేసుకోవడం చాలా బెస్ట్. సో నెక్స్ట్ గోయింగ్ టు టెర్మినల్. ఇక్కడ ఉంది కదా బస్ స్టేషన్, మనకు కావాల్సిన ట్రైన్. ఇక్కడ ట్యాప్ చేసి లోపలికి వెళ్ళాలి. సో ట్రావెల్లో నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి ట్రావెల్ వైస్ యాప్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం అక్కడ మేము ఆస్ట్రేలియా నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతాం ఆ యాప్. సో దాంట్లో అన్ని కరెన్సీస్ని మనం మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఎక్కడికి వెళ్ళినా దాంట్లో నుంచి పే చేయొచ్చు. సో చాలా బాగుంది అది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. అండ్ అక్కడ మనం లోకల్ కరెన్సీ క్లిక్ చేసుకొని, అంటే అది లోకల్ కరెన్సీ బ్యాంక్ అకౌంట్ వర్చువల్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది యాప్లో. సో మనం జస్ట్ ఆ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని కార్డ్స్తో కట్టేయడం, అంటే వర్చువల్ కార్డ్తో కట్టేయడం. అండ్ మనం అవి అక్కడ చూస్తారు కదా, అక్కడ ఈ ట్రైన్స్ ఎక్కేటప్పుడు, బస్ ఎక్కేటప్పుడు ఎక్కడైనా మనం ట్యాప్ చేయొచ్చు. ఈవెన్ షాపింగ్ మాల్స్ ఎవ్రీవేర్ ఎక్కడైనా ట్యాప్ చేయొచ్చు దాంతో. సో చాలా ఈజీగా ఉంది, అది నాకు మంచిగా ఉండే. అండ్ ట్రాన్స్ఫర్ ఫీజు ఏదైనా చాలా తక్కువ. అండ్ బెస్ట్ థింగ్ అది. మనీ ఏమంటారు ఫిజికల్గా ఎక్స్చేంజ్ చేసుకోవడం అదంతా చాలా ఎక్కువ అవుతుంది, ఫీజు అవన్నీ ఎక్కువ పడతాయి. సో ఇది చాలా బెస్ట్ యాప్, ట్రై చేయండి ఎవరైనా ట్రావెల్ చేసేవాళ్ళంటే. ట్రాన్స్ఫర్ వైజ్ యాప్ పేరు.
ట్రైన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే అసలు మంచి ఎక్స్పీరియన్స్, చూడడానికి కూడా బాగుంది నీట్గా. సో అబౌట్ టు స్టార్ట్ ట్రైన్. ఇప్పుడు మంచి గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడ. మొత్తం ఇవన్నీ పామ్ ట్రీస్ అట, పామ్ ఆయిల్ ట్రీస్. ఇక్కడ పామ్ ఆయిల్ చెట్లు బాగున్నాయి. పామ్ ఆయిల్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తారట మలేషియా. సో మన కనబడే చెట్లు ఆల్మోస్ట్ అన్నీ అవే. నేను ఫస్ట్ కొబ్బరి చెట్లు అనుకున్నాను. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి అటు కేఎల్ సెంటర్ వెళ్తున్నాము. సో 2 టెర్మినల్ల నుంచి ట్రైన్, డైరెక్ట్ ట్రైన్, ఇది నాన్ స్టాప్ ట్రైన్. సో 18 రింగెట్స్, 55 రింగెట్స్ ఉంది. ఇది మలేషియన్ రింగెట్స్ డైరెక్ట్. $15.90 అయినాయి మలేషియన్ రింగెట్స్, నూడిల్స్, కాఫీ కలిపి. సెంట్రల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో ట్రైన్ తీసుకోవాలట. ఇంకో ట్రైన్ తీసుకొని వెళ్దామట బాటు కేవ్స్. సో నెక్స్ట్ వెళ్ళే ట్రైన్ చాలా డిలే ఉంది. సో నెక్స్ట్ నేను ఊబర్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ గ్రాబ్ అని ఒక యాప్ ఉంది. సో ఇప్పటి నుండి మొత్తం దాంట్లో తిరగడం బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, ప్రైస్ నాట్ బ్యాడ్, ఎక్కువేం లేదు. ఇక్కడికి మనం వచ్చింది మురుగన్ టెంపుల్. ఇది వెనకాల కేవ్స్, బాటు కేవ్స్ అంటారు వీటిని. ఇదే మన ట్రైన్ స్టాప్ పేరు. సో ఇదంతా లైమ్ స్టోన్ అట వెనకాల కేవ్స్ అంతా. ఇది 140 ఫీట్స్ విగ్రహం. బాగుంది. అది పైకి స్టెప్స్ ఉన్నాయి. సో పైకి టెంపుల్ ఎక్కాలి. ఆ టెంపుల్ 120 స్టెప్స్ ఏమో ఉంటాయి అటు. అదేమి ఎక్కట్లే ఇప్పుడు నేను, ఓన్లీ అవుట్ సైడ్. ఎందుకంటే టైం లేదు, ఇంకో 2-3 అవర్స్ అయితే రిటర్న్ వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ ఇక్కడికన్నా నచ్చేద్దామని వచ్చినాయి. హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి. హనుమాన్ విగ్రహం ఉంది. ఇక్కడికైతే ఎంట్రీ ఫ్రీయే ఉంది. ఇట్లా ఎంట్రీ ఫ్రీ ఉంది. నార్మల్ టెంపుల్. ఇక పైకి ఎక్కడం. ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయి అని చూసిన ఆన్లైన్లో, యూట్యూబ్లో. ఇప్పటికైతే ఏం కనవలేదు. 40 feet అంటే ఇది టాలెస్ట్ ఇన్ ద వరల్డ్ అట. అంటే మురుగన్ విగ్రహం ఇదే టాలెస్ట్ ఇన్ ద వరల్డ్. చాలా హైట్ ఉంది. అండ్ పెయింట్, గోల్డ్ పెయింట్ కూడా అసలు పోలేదు. మొత్తం నీట్గా మస్తు కొత్తగా ఉంది. ఇదే బాటు కేవ్స్. ఇది ఇంకా దగ్గర నుండి డొనేషన్ బాక్స్ ఎంత పెద్ద ఉందో. బాగుంది. వెనకాల మొత్తం అసలు ఎంత పెద్ద ఉంది ఈ కేవ్స్. చాలా హైట్ ఉన్నాయి అసలు. ఈ కేవ్స్ లో మన టెంపుల్స్ ఉన్నాయి. ఇది మలేషియన్ ఫ్లాగ్ ఉంటుంది. చాలా మంది ఉన్నారు. జనాలు కూడా చాలా మంది ఉన్నారు, ఫారినర్స్ అందరు. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. స్టాచ్యూ 350 tons of steel, 1550 cubic meters of concrete, 350 gallons of gold paint.
సో ఇది కట్టడానికి 2.5 మిలియన్ రింగెట్స్ అయింది మలేషియన్ మనీ. 2006 జనవరిలో ఓపెన్ చేసేది. మలేషియన్ ప్రైడ్ అండ్ డివోషన్. సూపర్. డిజైన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. పైన అన్ని విగ్రహాలు మస్తు కలర్ఫుల్గా ఉంది టెంపుల్. చాలా బాగుంది. దీని పక్కనే వాటర్ ఫాల్ ఉంది. మరి ఇది ఒరిజినలా ఫామ్ వీళ్ళు మ్యాన్ మేడా తెలియదు కానీ ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. చిన్న అట్లా పెట్టి లొకేషన్ చూద్దాం. అక్కడ కోకోనట్ తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ క్యాష్ ఓన్లీ అంటుండే, మన దగ్గర క్యాష్ ఏం లేదు. సో ఇక్కడ ఇంకో షాప్ ఉంది, ట్రై చేద్దాం. కోకోనట్ అసలు దూరంగా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. చూద్దాం ఎంత తీసుకుంటారా. మంకీస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. మన ఇండియన్ మంకీస్ లాగా లేవు. ఇంత ఉంది సైజు. ఇంత ఈజీగా 1 లీటర్ ఉంటుందా, ఇంకెక్కువ ఉంటుందా? ఘోరం పెద్ద ఉంది. 7 మలేషియన్ రూపీస్. నేమ్లీ ద కాన్సెప్ట్ హోటల్. ఇప్పుడే పే చేసి తీసుకున్న 65 రింగెట్స్ పడ్డది. 4 అవర్స్కి. అవసరం లేదు మనకి, ఎట్లా తొందరగా వెళ్ళిపోతాం కాబట్టి 2 అవర్స్కి తీసుకున్నాం. నెంబర్ 4 1 2 3 4. సింపుల్ అండ్ స్వీట్. నార్మల్ రూమ్, ఏసీ, టాయిలెట్. నాట్ బ్యాడ్. 2-3 అవర్స్ ఫ్రెష్ కావడానికి, రెస్ట్ తీసుకోవడానికి వచ్చిన. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి కొంచెం న్యాప్ తీసుకొని బయటకు వచ్చిన. ఇదే నేనున్న హోటల్, ద కాన్సెప్ట్ హోటల్. ఇక్కడే బాటు కేవ్స్ పక్కనే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్విన్ టవర్స్ ఉంటాయి కదా, మలేషియన్ ట్విన్ టవర్స్కి వెళ్ళి అది చూసేసి అంతే. నెక్స్ట్ గోయింగ్ బ్యాక్ టు ఫ్రెష్ ఉంది. మంచిగా 1 అవర్ న్యాప్ తీసుకునేసరికి మంచిగా ఉంది హోటల్. ఇదే ఇంకో లొకేషన్, మలేషియన్ ట్విన్ టవర్స్. ఐకాన్. ఎంత సిటీ ఇంత మాత్రం దారుణంగా ఉంది. టెంపరేచర్ తక్కువే ఉంది కానీ అసలు మండుతుంది స్కిన్. ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇక్కడే ఉంది రెస్టారెంట్. నేను ఇప్పుడు తిన్నాను టవర్స్. ఇక్కడ షవర్మా సిటీ. ఓకే, బాగుంది. నెక్స్ట్ అంతే, ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే. టైం చాలా తక్కువ ఉండే అసలు. ఇక్కడ ఫోటో సెషన్ ఎంత ప్రైస్ తీసుకుంటున్నారు, ఫోటో ఇస్తారు. దిస్ ఇస్ ద లాస్ట్ లొకేషన్. ట్రైన్ స్టేషన్ ఉంది ఇక్కడ నుంచి. ఇదే టవర్స్ కాదు, ఇది టవర్స్. ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి. స్టేషన్ నుండి బయటకు వచ్చేసినాం. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు స్టోరేజ్ చేసినాం కదా, ఆ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని చెక్ ఇన్ చేయడమే ఫ్లైట్కి.
పర్త్ ఆస్ట్రేలియా. మొత్తానికి అయిపోయింది మలేషియా ట్రిప్. మొత్తానికి ఫ్లైట్ బోర్డ్ అయిపోయాను. బాయ్ బాయ్. ఓకే, see you in the next vlog. This is Malaysia.